తీసుకోవాలని నెట్వర్క్ ఆసుపత్రుల నిర్ణయం తీసుకున్నాయి. పాత కేసులతో పాటు ఎమర్జెన్సీ కేసులకు చికిత్స కూడా అందించనున్నారు. ఇక 3 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు ఆసుపత్రులు నిలిపివేశాయి. బిల్లులు చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. పెండింగ్ నిధులపై సీఎస్ను కలిసే యోచనలో ఆసుపత్రుల యాజమాన్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ కింద ఎమర్జెన్సీ కేసులు తీసుకోవాలని ప్రస్తుతం నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిర్ణయం తీసుకున్నాయి. పాత కేసులతో పాటు ఎమర్జెన్సీ కేసులకు కూడా చికిత్స అందించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, 3 రోజులుగా కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే ఆసుపత్రులు అయితే ప్రస్తుతం పాత కేసులతో పాటు ఎమర్జెన్సీ కేసులు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం చికిత్స అందించే దిశగా అడుగు వేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పెండింగ్ నిధులపై సీఎస్ను కలిసే యోచనలో కూడా వారు ఉన్నట్టు చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్లయితే గత 3 రోజులుగా ఏదైతే ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆరోగ్యశ్రీ కింద వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 15,000 కోట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నిధుల పెండింగ్ కి సంబంధించి బకాయిలకు మూలన ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా ఆసుపత్రులన్నీ కూడా ఎమర్జెన్సీ కేసులు కూడా నిలిపేసి చికిత్స అనేది పూర్తిగా నిలిపేయడంతో లోపల అప్పటికే ఆరోగ్యశ్రీ చికిత్స చేసుకునే వారికి కూడా అరకొర చికిత్స మాత్రం అందించడంతో చాలా రోజులు అయితే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. రోగులు ఇబ్బంది కావచ్చు, ప్రభుత్వం వినపం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడైతే ఈ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల నెట్వర్క్స్ ఏదైతే ఉందో ఆ సంఘం ఏదైతే ఉందో ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ నిర్ణయంలో ఎమర్జెన్సీ కేసులన్నింటినీ కూడా చికిత్స అందించాలని, అదేవిధంగా బిల్లులు ఏదైతే తీసుకోవాలని, అదేవిధంగా పాత కేసులతో పాటు ఏదైతే గతంలో చికిత్స చేర్చుకుంటూ ప్రజలు ఇంకా చికిత్స కోసం ఎదురు చూస్తున్న మధ్య చికిత్సలో ఉన్న వారికి కూడా పూర్తి చికిత్స అందించాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి అక్కడ ప్రజల వద్ద అయితే మాత్రం హర్షం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు సాయంత్రం లోపు మాత్రం ఈ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అయితే మాత్రం మొత్తం అందరూ కూడా సిఎస్ అయితే కలవాలని నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సిఎస్ కలిసి కంపల్సరిగా నిధులు బకాయిలు ఏదైతే పాత బకాయిలు వాటన్నింటినీ క్లియర్ చేస్తే పూర్తి చికిత్సతోటి అందరికీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆసుపత్రులు చేయడానికి అయితే సిద్ధపడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే మాత్రం ఆరోగ్యశ్రీ కేసులు ఆరోగ్యశ్రీ వస్తుందని హాస్పిటల్ చుట్టూ తిరిగే రోగులకి అయితే మాత్రం కాస్త ఊరట లభించిందని మాత్రం ఈ నిర్ణయంతో మనం చెప్పగలం. చంద్రు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.